గురువుగారు, న్యాయ సంవిధానంలో ఉష్ట్రలగుడ న్యాయం అని కూడా ఉంది కదా, ఈ న్యాయ సూత్రం ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? ఉష్ట్ర అంటే ఒంటె అని అర్థం, లగుడ అంటే కట్టె అని అర్థం. ఒంటె మీపు మీద కట్టెల మోపును ఉంచి ప్రయాణం సాగిస్తారు. ఆ ఒంటె కదలకపోతే అదే కర్ర తీసుకొని దానిని చావవారు. అంటే ఏ కట్టెల మోపునైతే తాను మోసుకుంటూ వస్తోందో ఆ కట్టెల మోపులోని కర్రయే తనకు బాధ కలిగిస్తూ ఉంది. ఈ న్యాయాన్ని ఎందుకు ప్రస్తావిస్తారు అంటే, వాదనలో నువ్వు కూర్చున్నప్పుడు ప్రతివాది తన వాదనను వినిపిస్తూ ఉంటాడు. నీవు అతని వాదనను బాగా విని అతని మాటలనే ఆధారంగా చేసుకొని అతని మీద ప్రయోగించగలిగితే విజయం నీ సొంతం. ఇలా న్యాయశాస్త్రంలో ఎదుటివాడి వాదనను సంపూర్తిగా వినే ప్రయత్నం చెయ్యి. ఎక్కడో ఒక చోట అతను ఏదో తప్పు చేస్తాడు, దాన్ని ఆధారంగా చేసుకొని అతని మీద విజయాన్ని సాధించే ప్రయత్నం చెయ్యి అని చెప్పటం కోసమే ఉష్ట్రలగుడ న్యాయాన్ని ప్రస్తావన చేస్తూ ఉంటారు. న్యాయశాస్త్రంలోని ఈ సూక్ష్మమైనటువంటి లక్షణాలు నీ జీవితాన్ని అద్భుతంగా విజయవంతంగా మలుచుకోవటానికి నీకు ఆధారభూతమవుతూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో న్యాయాలను మనం గమనించవచ్చు.